హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఇప్పుడైతే కనుక సోషల్ మీడియాలోని మహిళలకి బాగా వైరల్ అయిన న్యూస్ ఏంటంటే 1,00,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు, మహిళలకి శుభవార్తని అంటున్నారు. అలాగే ఉచితంగా కుట్టు మిషన్లు అంటున్నారు. టైలరింగ్ అయితే కనుక 8 నుంచి 90 రోజుల శిక్షణ ఇచ్చి 1,02,832 మంది మహిళలకి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారటండి. మళ్ళీ కుట్టు మిషన్లా? ఇది వరకు లాస్ట్ ఇయర్ అంతా కూడా పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పి కుట్టు మిషన్లకు అందరూ అప్లై చేసుకున్నారు. కానీ ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో ఎవరికి తెలియదు కదండి. అది అసలు ఉన్నదో లేదో కూడా తెలియటం లేదు. పిఎం విశ్వకర్మ యోజన అని అన్నది ఏంటంటే మనకి వృత్తుల పరంగా పెట్టింది. కానీ అందులోని 90% మంది అందరూ కుట్టు మిషన్లు పెట్టడం వల్ల ఆ ఆప్షన్ తీసి పడేశారన్నమాట అండి. ఎందుకంటే 20 లక్షల వరకు కూడా కుట్టు మిషన్లు ఎవరిస్తారండి? అందులో వృత్తుల పరంగా అంటే ఇంకా అందరూ కూడా కుట్టు మిషన్లు పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదైతే మాత్రం అండి, ఇది ఇప్పుడు పెట్టిన కొత్తగా మనకి కూటమి ప్రభుత్వం పెట్టింది పథకం కాదండి. ఇది 2014-19 మధ్యలో పెట్టారనమాట. అప్పుడు నాకు వచ్చిందండి, గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. నాకు వచ్చిన మిషన్ అయితే పైన పెట్టారనమాట. నాకు ఎంబ్రాయిడింగ్ మిషన్ వచ్చి చాలా అంటే అసలు నిజంగా కొత్త మిషన్ ఎంబ్రాయిడింగ్ అనమాట. నేను 2 రకాల మిషన్లు తీసుకోమన్నారు. నేనైతే కనుక ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నాను అనమాట. దానికి స్టాండ్ అది ఉండదన్నమాట. నార్మల్గా అయితే మామూలు మిషన్. మళ్ళీ ఇప్పుడు అదే పథకం వచ్చింది. కానీ ఈ 2014-19 మధ్యలోని తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన ఈ పథకంలో చాలా లోపాలు ఉన్నట్లు గుర్తించారన్నమాట. దీంతో ఈ పథకానికి ఇప్పుడు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించుకుందన్నమాట అండి మన కూటమి ప్రభుత్వం. గతంలో జిల్లా కేంద్రంలో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా 6 నుంచి 8 శిక్షణా కేంద్రాలను అయితే కనుక నిర్మిస్తున్నారట. మరి ఈ మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా ఇస్తారట. మరి వాటి గురించి ఏజ్ ఎంత ఉండాలి? ఓన్లీ ఆడవాళ్ళే అంటున్నారు. శిక్షణ కోసం బయట ఊర్లకు వెళ్ళాలా, లేకపోతే మీరున్న చోటే అవుతుందా? అలాగే ఈ అప్లికేషన్ అసలు ఎక్కడ పెట్టాలి? ఆన్లైన్లో పెట్టాలా, ఆఫ్లైన్లో పెట్టాలా? అలాగే మీకు ఇది నేర్పించేటప్పుడు మీరేమైనా డబ్బులు కట్టాలా, లేకపోతే ప్రభుత్వం మీకు ఏమైనా డబ్బులు ఇస్తుందా? ఇంకా చెప్పాలంటే కనుక ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇప్పుడు వీటన్నింటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. పిఎం విశ్వకర్మ యోజన అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట అండి. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ అన్నమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలకి సంబంధించింది అన్నమాట అండి. పేదింటి మహిళలకు స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎంఎస్ఎంఈల మొదలు అన్ని రకాల ఉపాధి అవకాశాలను వారి ముంగటే ఉంచుతుంది. ఇందులో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని తాజాగా నిర్ణయించుకున్నది. అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఏజ్ ఎంత ఉండాలంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అండి. అలాగే ఎవరినైతే కనుక దీనికి ఎంపిక చేస్తారంటే కనుక బీసీ అంటే బీసీ ఆడవాళ్ళందరికీ, బీసీలో ABCDE అందరూ బీసీలోకి వచ్చేస్తారన్నమాట అండి. దాంతోపాటు కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాల మహిళలు అంటే ఎకనామికల్లీ వీకర్గా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు ఓసీ అయినా సరే వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళు అయితే ఎకనామికల్గా వాళ్ళు కొంచెం లో స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అసలు లబ్ధిదారుల సంఖ్య ఎంతమందిని తీసుకుంటారంటే కనుక 1,02,832 మందిని అయితే తీసుకుంటారు. మొదట శిక్షణ వ్యవధి అయితే కనుక 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంటుందటండి. ప్రారంభ తేదీ మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైతే కనుక ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా లేదు మాట అండి. ఇంకా రేపే కదండి, రేపు ఎల్లుండే, కానీ ఇప్పటికొచ్చి ఎలాంటి సమాచారం కూడా లేదన్నమాట. మరి ఇది చూడాలి. 8వ తారీఖు అన్నారు, ఎలాగ ఏంటి దీనికి అసలు ఎక్కడ ఓపెన్ చేస్తారో కూడా ఇంకా ఏం చెప్పలేదు మాట అండి. అయితే ప్రథమ విడత బీసీ మహిళలకు అయితే కనుక 46,044 మందిని తీస్తారన్నమాట అండి. అలాగే ఈడబ్ల్యూసీ అంటే కనుక ఓసీ వాళ్ళలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళని అయితే కనుక 56,788 మందిని అయితే తీస్తారటండి. బీసీకి సపరేట్గా, ఓసీకి సపరేట్గా ఇచ్చారన్నమాట. దీనికి మొత్తం వ్యయం అయితే కనుక 255 కోట్లటండి. అబ్బా, మరి ఇది అప్లై చేసుకోవాలంటే అర్హత డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అంటే కనుక ఒక అప్లికేషన్ ఇస్తారన్నమాట మీకు. ఆ అప్లికేషన్ నింపాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఇన్కమ్ కూడా అంటండి, పట్టణాల్లో అయితే కనుక 2 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. గ్రామాల్లో అయితే కనుక 1,50,000 వరకు కూడా ఇన్కమ్ ఉండాలన్నమాట అండి. మరి దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇంకా
మీకు క్యాస్ట్, ఎందుకంటే ఇది క్యాస్ట్ మీద తీస్తున్నారు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అయితే ఇది నేర్పించేటప్పుడు మీకు ఏమో డబ్బులు వేస్తారంటే కనుక ఏ డబ్బులు వేయరండి. ఎందుకంటే కనుక ఇది నేర్చుకున్న తర్వాత కుట్టు మిషన్ ఇస్తారు ఈ పథకంకి. మీరు నేర్చుకునేటప్పుడు అది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లాగా దీనికి డబ్బులు ఇవ్వరు. మీకు దగ్గరగా ఉన్న శిక్షణా కేంద్రం, అంటే శిక్షణా కేంద్రాలు మనకి 26 జిల్లాల పరిధిలో 60 నియోజకవర్గాల్లోని ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ ఉంటుందన్నమాట అండి. మరి దీనికి శిక్షణా కాలంలోని హాజరైన ఆడవాళ్ళందరికీ కూడా 70% హాజరు ఉండాలన్నమాట అండి. ఈ 70% హాజరు ఉన్న వాళ్ళకి మాత్రమే కుట్టు మిషన్లు అనేవి ఇస్తారన్నమాట అండి. మరి దీన్ని మార్చి 8 అన్నారు, చూడాలన్నమాట అండి. మరి మార్చి 8నో మరి డేట్ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుందో, ఇంకా దానికి సంబంధించింది అయితే ఏది రాలేదు. ఇంకా చెప్పాలి అంటే కనుక దీనిని ఎలా సెలెక్ట్ చేస్తారు మరి ఆడవాళ్ళని అంటే కనుక హౌస్ మ్యాపింగ్ ద్వారాగా వాళ్ళని తీసుకుంటారన్నమాట అండి. అలాగే మీకు 2024-25 సంవత్సరానికి కానీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,00,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయనుందన్నమాట. 2 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు స్వీకరణ, మరో 10 రోజుల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. శిక్షణ ఇచ్చేందుకు గుత్తేదారుల ఎంపిక కూడా పూర్తయింది. అంటే శిక్షణ ఇవ్వడానికి మాస్టర్స్ వాళ్ళ ఎంపిక కూడా పూర్తయిపోయిందంటండి. ఎస్సీలకు కూడా ఇదే తరహాలో ఉచితంగా త్వరలో కుట్టు మిషన్లు అందించనున్నారు. ఇప్పుడు బీసీకి ఓసీకి వస్తుంది కదండి, ఎస్సీ వాళ్ళకి కూడా త్వరలో మాట అండి. అయితే నియోజకవర్గానికి 3,000 మందికి మాట అండి ఇది మనకి వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం భావిస్తుంది మాట అండి. అందువల్ల 2024-25కి తొలి విడతగా 26 జిల్లాల్లోని, అంటే 26 జిల్లాల పరిధిలోని 60 నియోజకవర్గాల్లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది మన కూటమి ప్రభుత్వం మాట అండి. మరో ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 60 నియోజకవర్గాల్లోని, ఆ తర్వాత మిగిలిన వాటిలో ఈ కార్యక్రమాన్ని ముందుకి నడిపించి తీసుకువెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట అండి. అందరూ ఒకేసారి పెట్టేస్తే సర్వర్స్ ప్రాబ్లం అవడం అలా సంథింగ్ అవుతుంది కదండి, అందు గురించి అని ఇలా ఆలోచించారన్నమాట. అయితే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఎప్పుడో వచ్చిందే, దీన్ని మీరు నమ్మొచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఇంకో 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అన్నారు. అది గ్రామ వార్డు సచివాలయాల్లో అన్నారు, లేకపోతే ఆన్లైన్ అన్నది క్లారిటీ లేదండి. మీరు ఇప్పుడు ఇది గ్రామ వార్డు సచివాలయాలు అన్నారు కదా అని వెంటనే అక్కడికి వెళ్ళి అడుగుతుంటే సచివాలయాల్లో వాళ్ళకి ఏమీ రాలేదన్నమాట అండి. అంటే ఇంకా ఎలా ఇస్తారన్నది రాలేదన్నమాట. కానీ పేపర్ పరంగా మాత్రం మీకు ఇచ్చారు. నేను పేపర్ క్లిప్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి అన్నమాట అండి. అయితే దీనికి 2014-19 సమయంలోని కొంచెం ప్రాబ్లం రావడం వల్ల దాన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఈ పథకాన్ని అయితే కనుక కొత్తగా తీసుకువస్తున్నారండి. గతంలో జిల్లా కేంద్రాల్లో మాత్రమే శిక్షణ ఇచ్చేవారట. ప్రతి జిల్లాలోని కూడా నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణా కేంద్రాలు ఉంటాయన్నమాట అండి. ఆల్రెడీ 40% మేరకు శిక్షణా కేంద్రాలను గుర్తించారటండి. ఆల్రెడీ 40% శిక్షణా కేంద్రాలను కూడా ఆల్రెడీ రెడీ చేస్తారటండి, అంటే తీసుకున్నారన్నమాట అండి. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 50 మందికి శిక్షణ ఇస్తారంటండి. ఒక్కొక్క కేంద్రంలోనే, అంటే 8 కేంద్రాల వరకు ఉంటాయి కదండి, ఒక్కొక్క కేంద్రంలో 30 నుంచి 50 మంది వరకు కూడా ఇస్తారటండి. కనీసం 70% హాజరున్న వారికే ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తారు. హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. అంటే హాజరు అంటే ఏదో మీరు నెంబర్ చేయడం కదా, దానికి కూడా ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లో మీ అటెండెన్స్ అనేది వెయ్యాలన్నమాట అండి. ఇంత పకడ్బందీగా ఈ పథకాన్ని తీసుకొస్తున్నారన్నమాట అండి. స్టార్ట్ అవడం అయితే 2-3 రోజులు అని అంటున్నారు. ఇది కానీ స్టార్ట్ అయితే మళ్ళీ నేను వీడియో చేస్తానండి. మీరు అప్లికేషన్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్న విషయాన్ని. సో ఇది మాట అండి, తొలి విడతగా 60 నియోజకవర్గాల్లోని కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ల పంపిణీ మాట అండి. ఆర్థికంగా వెనుకబడిన ఆడవాళ్ళకి ఉపాధిని కల్పించే ఉద్దేశంగా మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మాట అండి. దీనికి ఎవరైనా అర్హులైతే కనుక వెంటనే అప్లై చేసుకోవడానికి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను మళ్ళీ వీడియో చేస్తానండి. ఎందుకంటే 8వ తారీఖు వరకు వెయిట్ చేసి నేను అప్పుడు వీడియో చేస్తాను అనమాట. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.